నేడు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులతో కలిసి తొలి మహాలక్ష్మి ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ రోజు మధ్యాహ్నం నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు, బాలికలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం పథకం అమల్లోకి రానుంది. పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సులో తెలంగాణ రాష్ట్రం అంతటా ఎక్కడి నుండి ఎక్కడైనా మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చు. ఆర్టీసీ బస్సులో మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం చేసే మహిళలు ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డు లేదా బ్యాంక్ పాస్బుక్ ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉంటే చాలు ఉచిత ప్రయాణం నేటి నుండి చేయవచ్చని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎడమకాలు మోకాలు చిప్ప శస్త్రచికిత్స జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ కు హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుల బృందం కలిసి మోకాలు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఆసుపత్రిలోని ప్రత్యేక గదిలోకి మార్చారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఆధ్వర్యంలో ఈవీఎంలో ఎన్నికల పోలింగ్ సామాగ్రిని స్ట్రాంగ్ రూమ్ కు భారీ భద్రత మధ్య తరలించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా లేఖను లోక్సభ స్పీకర్ కు సమర్పించారు. నందిపేట మండల కేంద్రంలోని గీతా కాన్వెంట్ స్కూళ్లలో రాష్ట్ర స్థాయి 42వ జూనియర్ బాలబాలికల ఖోఖో పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు 3 రోజుల పాటు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. నూతన ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారు నేడు అసెంబ్లీ హాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.